గుడ్ మార్నింగ్ అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా సార్. చెప్పండి అమ్మా. మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మా. రుణమాఫీ గురించే సార్. రుణమాఫీ కాలేదు సార్ మాకు. ఎన్ని లక్షలు ఉందమ్మా? లక్షలు ఏం లేదు సార్. 65,000 నాకుంది, 44,000 మా ఆయనకు ఉంది సార్. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? పోయిన అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసిర్రా? కలిసినాం సార్. కలిస్తే అవుతుంది, ఏం పెండింగ్లు ఉన్నాయా అని అడిగారు సార్. మాకు ఏమైనా పెండింగ్ కూడా లేదు సార్ అసలుకి. అవునా? అంటే మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ఉంది సార్. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఉన్నదే ఒక 3 ఎకరాల భూమి సార్ మాకు. 22లో రిన్వాల్ కూడా చేయించిన సార్. 2018లో తీసుకున్నా, మళ్ళీ 22లో రిన్వాల్ చేయించిన సార్ నేను. ఓకే, మరి ఎందుకైతే లేదంటారు? అధికారులు ఏం చెప్తున్నారు? పోతే ఏం చెప్పట్లేదు సార్. వస్తాయి, అందరికి వస్తాయి, ఇంకా కాలేదు చాలా మందికి. దరఖాస్తు చేసుకున్నారా? మళ్ళీ దరఖాస్తు చేసుకుని ఫోటో తీసుకుంటారంట క్షేత్రస్థాయిలో, తీసుకున్నారా? అట్లా దరఖాస్తు చేసుకున్నారా? మళ్ళీ దరఖాస్తు చేసినాం కానీ ఫోటోలు తీయలేదు సార్. మీకు అవసరం లేదని అన్నారు సార్. అవునా? అంటే ఇక్కడ ఏమైందనంటే ఒక విషయం చెప్తానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ కనుక ఒక్క కుటుంబంలో మీరు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరి పేరు మీద ఉంది కదా లోను. అవును సార్. ఒక్కరి పేరు మీద ఉన్న వాళ్ళకి దాదాపు 2 లక్షల రూపాయలకి అన్ని క్లియర్ ఉంటాయి, రేషన్ కార్డు అన్ని కరెక్ట్గా ఉంటే అయిపోయింది. కుటుంబంలో ఇద్దరు ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం అసమర్థత ఎట్లున్నదని అంటే, రేషన్ కార్డు ఇచ్చినాక లేకపోతే అన్ని చూసిన తర్వాత అన్ని ఎవరెవరికి ఇవ్వాలని చూసినాక క్లియర్ చేస్తే బాగుండేది. కానీ వీళ్ళ అత్యుత్సాహంతో ఏం చేసిరంటే, ఆ ఫస్ట్ అన్ని క్లియర్ అంటే ఏ సమస్య లేకుండా ఈ కుటుంబంలో ఒక్కరికి ఉండి రేషన్ కార్డు అన్నీ ఉండి ఎటువంటి సమస్య లేని వాళ్ళకి క్లియర్ చేసిరు. ఇప్పుడు మీలాగా ఒక రేషన్ కార్డు మీద ఇద్దరికి ఉండి, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నా కూడా మీ భార్యాభర్త ఇద్దరికి ఉన్నది కదా, సో ఇటువంటి వాళ్ళని మొత్తం ఆపేసిరు. వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇక వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏందో, ఏం సపోర్ట్ లేదు సరలేదు. ఎందుకంటే ఎవరు దీని గురించి మాట ఎత్తిన పరిస్థితి లేదు ప్రభుత్వంలో. అదే సార్, మీరే కొద్దిగా నిలదీస్తురు అని మీకు చేస్తున్నా సార్. పొద్దున చేసినా కానీ నేను వేరే వాళ్ళ నెంబర్ అనుకుని ఎమ్మటే కట్ చేసిన మీరు. మళ్ళా ఎంత ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు లక్షలు ఉన్నోళ్ళకు అవుతున్నాయి, మాలాంటి పేదోళ్ళకు ఇంతవరకు రుణమాఫీ కాదా సార్? పోయినసారి అంతే, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కాలేదు సార్ రూపాయి గిట్ట మాకు అప్పుడు కూడా. ఇప్పుడు రైతు భరోసా పడ్డదమ్మా? రైతు భరోసా ఇంకా మాకు పడలే సార్. ఏమంటారు దాని గురించి? అడిగిరు ఎవరన్నా పోయి? మేము పని చేసుకుంటోళ్ళం, అడిగేటోళ్ళు ఉండలేదు సార్. మేము కూలికి పోయేటోళ్ళం. మేము ఏం పోయి అడగం, ఎవరి కాడికని పోయి అడగం అన్న. మంత్రులు వస్తురా? నల్గొండ అంటే నల్గొండ జిల్లాలో మీది ఎక్కడ, ఏ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది? మిర్యాలగూడ మండలం సార్, రాయనపాలెం గ్రామం. మిర్యాలగూడనా? మండలం మిర్యాలగూడ. మీ ఎమ్మెల్యే సార్ బత్తుల లక్ష్మారెడ్డి. బత్తుల లక్ష్మారెడ్డి వస్తున్నాడు ఎప్పుడైనా? కనబడతాడా? ఊర్లో కనబడతాడు ఎప్పుడైనా? కనబడతాడా? అసలు ఇంతవరకు గెలిచిన ముందు వచ్చాడు సార్. ఇంతవరకు ఊళ్ళో కన్నా మాటే లేడు. మళ్ళా మీదికు అచ్చుడు పోవుడు పంటలు ఎట్టున్నాయి? ఆయన వచ్చిండు, మీటింగులు పెట్టిన రోజు వచ్చిండు. ఇంటింటికి ఒక ముద్ద బోధిని పోతా, నేను గెలుస్తే అన్నాడు. ఏమన్నాడు? ఇంటింటికి ఓ ముద్ద మీ చేతుల విధంగా ఇంటింటికి ఒక ముద్ద తినిపోతా, నేను గెలిస్తే అన్నాడు. ఇంకా ఆకలి అయితేనే అట్టుంది ఆయనకి. ఇప్పుడు ఇంటింటికి వస్తా, మిమ్మల్ని అందరినీ కలుస్తా, అక్కలు చెల్లెళ్ళు నన్ను గెలిపి అని అన్నాడు. ఆయన ఈసారి కాంగ్రెస్ కొద్దిగా మనకు అనుకూలంగా ఉంటది అన్నట్టుగా అందరం అనుకున్నాం సార్. అట్లా ఏమనిపిస్తుంది మరి? 9 నెలలు అయిపోయి అటెండ్ చేస్తూ ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఏమనిపిస్తుంది? సంవత్సరం అవుతుంది. ఆయన ఆ పథకాలు ఈ పథకాలు అమలు చేస్తా అంటున్నారు కానీ ఇంతవరకు ఏ పథకం లేదు సార్. ఆ బస్సు ఒక్కటి ఫ్రీ, ఒక్కటి బస్సు పెట్టింది. కరెంట్ అవుతుందమ్మా? కరెంట్ అవుతుందా మీకు? కరెంట్ వచ్చింది సార్. కరెంట్ జీరో కరెంట్ వచ్చింది. వచ్చింది సార్. ఉచిత బస్సు అవుతుంది. ఉచిత బస్సు పోయేటోళ్ళే కానీ మాలాంటి పల్లెటూరులో ఏం పోతాం సార్. ఇబ్బంది అంతా ఇక మాకు. గ్యాస్ సిలిండర్ అవుతుందా? లేదు సార్, ఇంతవరకు కాలేదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తలేదా మీకు? రావట్లేదు సార్. అంటే మీరు మొత్తం డబ్బులు కట్టి తీసుకుంటే తర్వాత అకౌంట్లో పడతాయి కదా, మీరు పైసలు ఏమైనా ఉంటాయి. 855 ఉన్నది, ఇప్పుడు 500 రూపాయలు. 40 రూపాయలు 43 రూపాయలు ఇంత ముందు పడ్డట్టే పడుతున్నాయి సార్. ఇంతవరకు ఇంకా బల్లలేదు సార్. అయ్యి ఇంకా వస్తలేదు, దాని దిక్కు లేదు ఇంకా. లేదు సార్. ఏమనిపిస్తాను, ఏమనుకుంటున్నావు? ఒకవేళ ఈ వీడియో కనుక మీ బత్తుల లక్ష్మారెడ్డి చూసినా లేకుంటే రేవంత్ రెడ్డి చూసినా ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. ఏం చెప్పాలనే సరే, మాలాంటి పేదోళ్ళని కాకుండా ఉన్నోళ్ళే చూసుకుంటుండ్రి. పేదోళ్ళని అడుగునే పడేస్తుంటాం. పేదోళ్ళ మనసులో మేము పేదోళ్ళం అని అంటారు. ఏమంటారు వాళ్ళు? ఏమంటారమ్మా? పేదోళ్ళ మనసులో మేము ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళం అని అన్నారు. ఆయన అట్టనే తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డలను బాగు చేస్తాడు. ఆయన అంతే ఏడేసిన గొంగలు ఆయనే చేసిండు. ఇప్పుడు వీళ్ళు అట్లే చేస్తున్నారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువ సార్. ఇప్పుడు ఇక వాళ్ళకన్నా ఎక్కువ ఉందా వీళ్ళ పరిస్థితి? ఎక్కువ అయింది సార్. ఇప్పుడు రైతు బంధు మాకు ఇప్పుడు పొలాలప్పుడు రైతు బంధే పడదా ఎంతవరకు రూపాయి గిట్ట. ఇప్పుడు లేని కొద్ది గొప్ప ఇప్పుడు మాట 5,000 వచ్చిన పెట్టుబడులకి దేనికి ఒకదానికి అయితే కదా సార్. మాకు ఇంతవరకు రైతు బంధు కూడా లేదు. వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ అయ్యారు సార్ ఇప్పుడు మళ్ళీ.
సో ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తావు మరి, వీళ్ళకి ఏం సరి చేసుకోమని చెప్తావు? ఇప్పుడు అనుకున్న కాడికి వాళ్ళు మాకు ఎక్కువ ఏమి ఇవ్వద్దు సార్. ఆ రైతు బంద్ అయితేంది, రుణమాఫీ అయితేంది, ఇప్పుడు రైతులకు మీకు సాయం చేసేది కావాలి, రైతులకు సాయం చేసేది కావాలి ఏదైనా. అవును సార్, నాకు ఈ బస్సులు ఈ బస్సులు ఏది లేకుండా అవసరం సార్. ఎంతసేపు ఈ అందుబాటులో ఉంటున్నాయమ్మా మందు బస్తాలు ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయా? ఊరియా బస్తాలు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయా? బస్తాలు ఇంతవరకు అయితే అందుబాటులో ఉన్నాయి సార్. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు సార్. అంటే మేము ఇంకా మాకు ఇల్లు ఇయ్యరు సార్, అల్లా ఇయ్యరు, మేము విడిగా కొనుక్కొచ్చుకోవటమే. మాకు రైతుల దాంట్లోకి పోతే ఇయ్యరు, వచ్చినాయి అయిపోయినాయి అంటారు, పోతే లైన్ లో నిలబడ్డా ఇయ్యరు సార్. మేము విడిగా సో ఏదేమైనా కూడా అందుబాటులో అయితే ఉన్నాయి కదా, దొరుకుతున్నాయి, షార్టేజ్ అయితే ఏం లేదు. బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం సార్. ఓకే ఓకే అమ్మా, చాలా జెన్యూన్ గా మాట్లాడిర్రు. సో ఇది రైతుల బాధ, అర్థమైంది కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.